హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ ఇంకా క్యాలీఫ్లవర్ కూర చేశానండి. మీరు ఏం కూర చేశారో కామెంట్ చేయండి. అందరూ భోజనం చేస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఏమేమి వండారో ఈరోజు అది కూడా కామెంట్ చేయండి. నేనైతే క్యాలీఫ్లవర్లో వాష్ చేయడం కోసం నేను హాట్ వాటర్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని అయితే నేను హాట్ వాటర్లో వేసి ఒక పావు గంట కానీ 10 minutes కానీ అలా ఉంచేస్తే అందులో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నాయి కానీ క్లీన్ అయిపోతాయండి. అలా హాట్ వాటర్లో వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. అలా హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇక్కడైతే నేను బెండకాయల కూర కోసం బెండకాయలు ముందుగా కోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని ఉప్పు వేసి మగ్గించానండి. ఇక్కడైతే ఇంకో పొయ్యి మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా పొంగొచ్చిందని తిప్పుతున్నానండి రైస్ అయితే. ఇక్కడైతే బెండకాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇక్కడ మనమైతే హాట్ వాటర్లో వేసినవన్నీ కూల్ వాటర్లోకి వేసుకోవాలండి. కూల్ వాటర్లో వేసుకున్న తర్వాత క్లీన్ అవుతాయండి. పచ్చివాసన లేకుండా స్మెల్ రాకుండా ఉంటుందండి క్యాలీఫ్లవర్. మీలో ఎంతమంది క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా బెండకాయలు మగ్గిపోయినాయండి. వాటిలో ఇంకా కొంచెం పసుపు కారం వేసి మగ్గించేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి అది ఉడికేంత వరకు నేను ఉడికించానండి. కూరను అయితే అంత సింపుల్గా ఉంటుందండి బెండకాయ కూర అయితే. మీలో ఎంతమందికి బెండకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో అయితే మనుషులందరూ ఒకలాగా లేరండి. అసలు మనుషుల పైకి కనిపించే అంత మనస్తత్వం లోపల మనసు వేరేగా ఉంటుందండి. పైకి ఏమో మంచిగా ఉండి లోపల ఎన్ని ద్వేషాలు పగలు పెట్టేసుకుని ఉంటారండి. పైకి కనిపించే అంత మంచిదనం ఏమి కనబడదండి మనుషుల్లోని. ఒక్కొక్కలాగా చూడడం, మనుషులు వాళ్ళ కన్నబిడ్డలనే ఒక్కొక్కలాగా చూస్తారండి. ఒక్కొక్కరు అయితే ఒక పిల్లల్ని ఒకలాగా ఇంకొక పిల్లల్ని ఇంకొకలాగా చూస్తారండి. ఈ రోజుల్లో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం నడుచుకోవాలి, కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరండి అసలు. ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ కూరకైతే నేను రెడీ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని మొత్తం కింద నుంచి పైకి ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలండి. అందులో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవాలండి. చిన్న చిన్న పసర పురుగులు లాంటివి ఉంటాయండి అందులో. తర్వాత మనం టమాటాలు ఉంటే వేసుకుని మగ్గించుకోవాలండి. మగ్గించిన తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కూరను ఒకసారి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అప్పుడు మనం పసుపు కొంచెం లైట్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూరను కొంచెం వాటర్ వేసుకుని కూర ముక్కలు ఉడికేంత వరకు కూరను ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అవుతుందండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.